మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఒకసారి ఈ వీడియో చూడని వాళ్ళ కోసము మీది ఏ వీడియో పర్టికులర్ ఉంటే ఆ వీడియోకి మీరు వాళ్ళు ట్రోల్ చేశారు, కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా ఏదో రీసెంట్గానే ఏదో ఓన్ వాయిస్ డైలాగ్ కొట్టినా దానికి చేసారు వాళ్ళు. బ్యాడ్గానే చేశారు. లైక్ నాకని కాదు కానీ నాకు ఒకటే వీడియో చేసి వదిలేసారు, కానీ వేరే వాళ్ళకైతే ఇంకా ట్రోలింగ్ అంటే ఎట్లుండాలంటే చెయ్యాలి, హెల్తీ ట్రోలింగ్ ఉండాలి. అది పిచ్చి పిచ్చా చేయొద్దు, హర్ట్ అయ్యేలా చేయొద్దు. నేను ఇప్పుడు నా ట్రోలర్స్కి కూడా నేను ఒకటే చెప్తాను, ఇన్ కేస్ వాళ్ళు మంచిగా చేసారు అనుకో ఓకే, మిగతా వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేసినాను అనుకో, ఇప్పుడు నేనే ట్రోల్ చేసిన, నువ్వు నవ్వాలి దాన్ని చూసి, ఇట్లా బాధపడకూడదు అరే ఇట్లా చేసిరేంది అని. చేసిన వాళ్ళకు కూడా నేనైతే అదే చెప్పాలనుకుంటున్నా, హెల్తీ ట్రోలింగ్స్ ఉంటే బెస్ట్. ఒకరిని గెయిన్ చేయడం. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు అంటే పాపం ట్రోలర్స్కే మెసేజ్ చేసి నా మీద ట్రోల్ చేయడం. మీకు ఎలా తెలుసు ఆ కాన్సెప్ట్? నాకు ఎట్లా తెలుసా అంటే ఇప్పుడు మనకి మీమ్స్ చూస్తారు కదా, మీమ్స్లలో పెడతారు కదా. అవును, మెసేజ్ చేసింది కూడా. చాలా మంది కింద కూడా అట్లా. నాకు ఏమనిపిస్తుంది అంటారే ఎందుకు అట్లా అడిగి మరి ట్రోలింగ్ చేయించుకో. అందుకే ట్రోలర్స్ ఎక్కువైతున్నట్టు. నాకు ఆ కాన్సెప్ట్ ఎట్లా తెలుసు, నేను చేయించుకున్నాను అంటే ఇప్పుడు నేను అట్లనే వేయించుకొని ఉంటే పాటికి ఎప్పుడో బయటకు వస్తుండేనా రాకుండానా 1 year అవుతుంది. ఓకే, అది వాళ్ళు నా మీద చూపించాలి అనుకోవాలి. ఓకే, ట్రోలర్స్ అయితే మిమ్మల్ని వదిలిపెడతలేరు. మీ డైలాగ్స్ మెయిన్ థింగ్. సీరియస్గా వాళ్ళు అయితే బ్యాక్ అని పెట్టడం, అది ఇది చేయడం. సాంగ్ వచ్చింది మంచిగా, డీజెస్ రిమిక్స్ కదా, లిటరల్గా నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ థింగ్ అందరూ లైక్ ఎక్కడెక్కడ నుంచో చేసిరు కదా, మంచి మిలియన్స్లో ఉంది అంతా. కొన్ని డేస్ అయితే నాకు కాల్స్ వచ్చినప్పుడు అయితే ఇట్లా మ్యారేజెస్లో, పోయినసారి మ్యారేజెస్లో అయితే డీజే సాంగ్స్లో ప్లే చేశారంట అవన్నీ. అది మ్యాటర్. ఓకే, మీకు మీరు ఎప్పుడైనా ప్లే చేసుకొని విన్నారా మరి మీ సాంగ్స్? నేను ప్లే చేసుకోనంటే యాక్చువల్గా ఇట్లా డీజే ప్లే చేసిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు మాకు కొలాబరేషన్ కావాలి సిస్టర్ అని అంటే, కొలాబ్ చేసినప్పుడు నేను ఆటోమేటిక్గా అయినా కానీ నాకు మంచిగా అనిపించదు కదా. మనది మనకి ఎప్పుడైనా మంచిగా అనిపిస్తుందా? నాకైతే అనిపించదు. అందుకే కొలాబ్ చేయలేదు. అయితే కొలాబ్ చేసా, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే, నాకు హెల్ప్ చేయడం ఇష్టం, నాకు సపోర్ట్ చేయడం కూడా ఇష్టం. ఎందుకు అట్లా ఆ కేటగిరీకి ఎందుకు వెళ్ళారు? కేటగిరీ ఎందుకు అంటే మీరు ఏదైనా ఫేస్ చేసి ఉంటేనే కదా. నేను ఫేస్ చేయడం అంటే నేను ఫేస్ చేయాల, నాకు ఇష్టం అది. అదే రియల్ హ్యాపీనెస్ అసలు. యాక్చువల్గా ఒకరికి హెల్ప్ చేయడం, ఒకరికి సపోర్ట్ చేయడం, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఇట్లా, నాకైతే అట్లా ఉండదు. నేను ఎంత ఫేమ్ వచ్చినా నాకు ఎవరన్నా వచ్చి సపోర్ట్ అడిగితే ఖచ్చితంగా ఇస్తా. నాకు కొంతమందికి ఇట్లా చెప్తే మంచిగా ఉండదు కానీ ఇట్లా లైఫ్ ఇవ్వడం కానీ, ఇట్లా వాళ్ళకి ఫీడ్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. అది ఈ మధ్యన లైక్ అరౌండ్ 6 months నుంచి అట్లా అనిపిస్తుంది ఎక్కువ. 6 months నుంచి ఎక్కువ అట్లా. ఆల్రెడీ మేము ఒక డొనేషన్ పేజ్ కూడా ఓపెన్ చేసినాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, ఎంత ఫేమ్ వచ్చినా కూడా నేను నార్మలే ఉంటా, ఏమి యాటిట్యూడ్ చూపియను అన్నట్టుగా మాట్లాడారు. అవును. అంటే యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ ఎలా ఉంటారు? యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ ఎలా ఉంటారంటే ఇగ్నోర్ చేస్తారు. యాటిట్యూడ్ అది మీకు ఎట్లా కన్వే చేయాలి? అది పబ్లిక్కి తెలుస్తుంది ఆమె యాటిట్యూడ్. ఇప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానో లేదో అనేది పబ్లిక్కి తెలుస్తుంది. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే, సడన్ గా ఉంటున్న మనిషి ఫేమ్ అయిందంటే, ఫేమ్ అయిన ఫ్యాన్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఇట్లా పిలిచినప్పుడు ఇగ్నోర్ చేయడం కానీ, లైక్ కొన్ని ఉంటాయి కదా. ఓకే, ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా నేను ఫేమే, నేను ఉన్నప్పుడైతే నేను అట్లా బిహేవ్ చేయాలి. కొంతమంది ఉంటారు, మనం టెక్స్ట్ చేస్తాం కదా ఇట్లా ఉన్నాయి చేస్తారా అని టెక్స్ట్ చేసినప్పుడు వాళ్ళ మాటలు వేరే ఉంటాయి అనమాట. అట్లా చేయకూడదు. ఎప్పుడు నేను రీసెంట్గా కొంతమందికి అట్లా చేసినప్పుడు టైం ఎప్పుడు మనదే ఉండదు. అవును, ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోవడం అది వేరే విషయం. అవును. సో టైం మన చేతిలో ఉన్నప్పుడు ఎగిరినాం అనుకో, టైం బాగాలేనప్పుడు అందరు ఎగిరేస్తారు మనం ఫస్ట్. ఓకే, ఫ్రీలాన్సర్గా వర్క్ అంటే ఏం వర్క్? ప్రమోషన్లో చేపించడం. అది కూడా స్టార్ట్ అయిపోయింది అయితే. అంటే అట్లా ఏం లేదు, చిన్నగా కొన్ని ఏదో ఒకటి చేస్తుండాలి, ఖాళీగా ఉండకూడదు. ఓకే, ఖాళీగా ఉంటే అసలు వేస్ట్ చేయొద్దు టైంని, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కీప్ వర్కింగ్. ఫ్రీలాన్సర్గా వర్కింగ్ స్టార్ట్ చేశారు కదా, ప్రమోషన్స్ ఇంకొకరితో చేయడం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి మెసేజ్ మీరు పెట్టాల్సి వస్తుంటుంది. సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఇలాంటిదని చెప్తున్నారు. యాక్చువల్గా నేను చెయ్యను. ఫస్ట్ థింగ్
ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడే అన్నారు ఒక అమ్మాయితో ఉంటది face కానీ ఒక చేసినా అమ్మాయితో నేను చేస్తేనే అది వర్క్ అవుతుంది అంటే తన నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను తనకి చేసిన తెలిసిన Actually, అమ్మాయి చేస్తే అక్కడ వర్కర్స్ మళ్ళీ ఉంటారులే. యాటిట్యూడ్. ఓకే, నేనైతే చేయను, డైరెక్ట్ వర్కర్స్ ఉంటారు. మొత్తానికైతే ఏం ప్లాన్ చేస్తారు లైఫ్ మీద? చాలా మందికి హెల్ప్ చేయాలని ప్లాన్ చేసాం. అడుగుతారు కదా మరి అక్క కొలాబ్ అని, అలాంటి హెల్పింగ్ అయితే కాదుగా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు వీడియో చూసి. ఈ కొలాబ్ హెల్ప్ కాదు, లేని వాళ్ళకి ఇట్లా నా వరకు వచ్చినంత వరకు ప్రజెంట్ అయితే నేను కరెక్ట్ స్టేబుల్గా అయితే లేను ఫినాన్షియల్గా, మామూలుగా ఉన్నా. నా వరకు అయితే స్టేబుల్గా ఉన్నా, ఇంకా డొనేట్ చేసేంత స్టేబుల్గా లేను. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా. ఇట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్ వల్ల ఫ్రీలాన్సర్ మరి ఇంకెట్లా ఇన్కమ్? ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్, ఓకే, ఫ్రీలాన్స్తోనే అంత ఎక్కువ రాదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్కువ అయితే మనకు ప్రమోషన్స్ రావు కదా, వచ్చినా కూడా. బ్రో ఒక్క వీడియోకే వస్తాయి మంచిగా, ఒక్క ప్రమోషన్ వీడియోకి ఎంత వస్తాయి? ఎంత తీసుకుంటారు మీరు? వద్దులే అట్లా రెమ్యునరేషన్ బయట చెప్పకూడదు, పర్లేదు చెప్పు. బయట చెప్పకూడదు. మళ్ళీ అదే దాని మీదనే ఫిక్స్ అయిపోయి ఉంటారు జనాలు. మళ్ళీ నువ్వు అక్కడ అంతా చెప్పినావు, ఇక్కడ ఎంత చెప్తున్నావు. అకౌంట్ బట్టి తీసుకుంటా. నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే, ఇప్పుడు మనం ఒకటి వచ్చింది గట్టి పేమెంట్ ఉన్న అకౌంటే అనుకుందాం, మంచి బ్రాండ్ అనుకుందాం, వాళ్ళది చెయ్యాలంటే మీరు ఎంత తీసుకుంటారు? వద్దు అట్లా చెప్పొద్దు. ఓకే, అంటే అకౌంట్ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంత. ఇప్పుడు అది బ్రాండ్ అది చెప్పి నేను ఇంకో థింగ్ కూడా నేను ఇంకోటి ఏం చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు నాకు కొంతమంది స్టార్ట్అప్ వాళ్ళు మెసేజ్ చేస్తారు, కానీ పేడ్ అయినా చేసిన వాళ్ళతో నేను ఇట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్క అది స్టార్ట్అప్ అక్క, నాతో ఇంత అవుతుంది అని అంటే నేను అంత తీసుకుని కూడా చేస్తా హెల్ప్ పరంగా. అట్లా వాళ్ళని నేను ఇట్లా నాకు ఇంతే కావాలి, మీరు ఇంత ఇస్తాను, నేను ఇంత చేస్తాను అయితే మాట్లాడాను నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే మీ ప్రైస్ చెప్పండి, తర్వాత నా ప్రైస్ చెప్తా అని చెప్తా. ఇప్పటిదాకా క్యాన్సిల్ చేసిన ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయా మరి? క్యాన్సిల్ చేసిన ప్రమోషన్స్ ఏమో అని క్యాన్సిల్ చేసిన ఇంటర్వ్యూస్ అయితే ఘోరం ఉన్నాయి. ఎందుకు? అవును, నిజంగానే చాలా వరకు టాక్ ఉంది, ఎందుకు ఆమెకు అంత యాటిట్యూడ్, ఇంటర్వ్యూస్ అడిగితే ఇవ్వరు అని చెప్తున్నారు. ఏంటంట మరి? యాటిట్యూడ్ అని కాదు, ఇట్లా అసలు నాకేమనిపిస్తుంది అంటే నేను ఏం చేయకుండా నన్ను ఇంటర్వ్యూ చేసి ఏం చేస్తాననిపిస్తుంది. అంటే నేను ఒక గ్రేటెస్ట్ పర్సన్ కూడా కాదు కదా, హెల్పింగ్ పర్సన్ కదా. హెల్పింగ్ పర్సన్ అంటే అది ఈ మధ్యన స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చింది కూడా ఇంటర్వ్యూకి ఏంటంటే ఓకే నేను కొంచెమన్నా బెస్ట్ పొజిషన్లో ఉన్నానని నాకు అనిపించి వచ్చిన. నేను ఫస్ట్ నాకు సెల్ఫ్ అన్న అనిపించాలి కదా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే. ఇంటర్వ్యూ ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు? ఒక మంచి పర్సన్స్నే తీసుకుంటారు కదా, ఏమన్నా చేస్తేనే తీసుకుంటారు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేము కదా. అట్లా అందుకే ఈసారి అప్పుడు నీతోనే స్టార్ట్ చేసిన, ఇప్పుడు నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, వచ్చిన అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు దాకా రీల్స్ వరకు అయిపోయింది, మీకు అప్పుడు రీల్స్లో ఉన్నప్పుడు కూడా చాలామంది మూవీస్కి అడిగారు, ఆర్టిస్ట్గా అడిగారు, బట్ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్స్లో ఏమైనా వచ్చాయా? రీసెంట్లో వచ్చినాయి అంటే ఒక 3 months బ్యాక్ హర్రర్ది వచ్చింది అనమాట. సెట్ అవుతావు యాక్చువల్గా వాళ్ళు కూడా సెట్ అవుతావు. యాక్చువల్గా నా స్లాంగ్ కోసమే వాళ్ళు నన్ను తీసుకుంటా అన్నారు. స్లాంగ్ కన్నా నేను చెప్తా చూడు, ఐలో ఇక్కడ మీకు ఈ మచ్చ ఉందా, అది ఆ హర్రర్ కంటెంట్ కూడా అసలు చాలా డేంజర్ ఉండేది. అది మా ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పేసారు. ఎందుకు? ఎందుకంటే వద్దన్నారు. కొంచెం హర్రర్ అంటే కొంచెం వేరే కదా, వేరే జోనర్ కాబట్టి దానిలో ఎందుకు పబ్లిష్ అవుతావు? అట్లని కాదు కానీ వద్దు అన్నారు పేరెంట్స్. అప్పుడే మీకేముండే, చేయాలని ఉండే కదా? ఉండే అంటే లైక్ నేను స్టోరీ వినగానే భయపడినా, వద్దనుకున్నా. ఎందుకు? అది కొంచెం చాలా డిఫరెంట్, అది చాలా అంటే చాలా అది చెప్పలేనంత అనమాట. డిఫరెంట్ అంటే ఏం చేయాలి? హర్రర్ అంటే అది రియలిస్టిక్ అనమాట. అది ఎట్లా అంటే అది తీస్తే అయిపోతాం అన్నట్టు, చూస్తేనే భయం, వింటేనే నాకు అంత భయం వేసింది అంటే తీసి ఎంత అలా ఉంటుంది. అదే కొంచెం చెప్తే నాకు కూడా క్యూరియాసిటీ ఉంది కదా. అవి కొన్ని మనకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, స్టోరీస్ చెప్పు. మీరేం చేయట్లే కదా? చేసేలా కానీ స్టోరీలో మనకి కాన్సెప్ట్ చెప్పు, ఇట్లా ఉన్నాయి విజువల్స్, నన్ను అందుకు భయపడ్డా అని చెప్తే అయిపోతుంది. సేమ్ టైప్ ఆఫ్ విరూపాక్షలో తన దాంట్లో ఉంటుంది కదా, శవపెట్టికల్లో పడుకోవాలి కదా. సో అట్లాంటి ఫస్ట్ మా ఇంట్లో దాంట్లో పడుకుంటా అంటేనే రిజెక్ట్ చేయమన్నారు. ఓకే, మళ్ళీ ఇంట్లోకి వచ్చి స్టోరీ చెప్పారు మీరు. ఆ స్టోరీ లైన్ మొత్తం చెప్పాలా, ఇట్లా ఉందంటే ఒక సీన్ అయితే దాంట్లో మరి చేయాలా అని అడిగిన, వద్దు అన్నారు. ఇంకా విజువల్స్ లో పాపం అమ్మాయి ఆగం అయిపోతుందని వాళ్ళకి బాధ ఉంటుంది కదా. అంటే ఎవరైనా పేరెంట్స్ అట్లా చచ్చిపోయినట్టు చూడాలని అయితే ఎవరు అనుకోరు కదా బతుకున్నా కానీ. ఓకే,
మరి నువ్వు అడగాల్సింది వాళ్ళకి ఆ సీన్ ఒకటి కట్ చేసేసేయండి. మెయిన్ సీనే అదంట వాళ్ళకి, ఆ, అందుకే నేను వద్దన్నా ఇక. వాళ్ళు ఇప్పుడు కూడా ఉందంట వాళ్ళకి, నెక్స్ట్ షూట్ స్టార్ట్ అవుతుందంట, సెకండ్ దాన్ని వాళ్ళది. చేస్తారా మరి, ఇంట్రెస్ట్ ఉందా అని అంటే చేయనన్నా ఇప్పుడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఇండస్ట్రీలో కానీ దీంట్లోకి వెళ్ళాలని అయితే ఏం లేదు. ఎందుకు లేదు? నా ఓన్గా యూట్యూబ్ రన్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు లేదు ఇండస్ట్రీకి వెళ్ళాలని? లేదని అంటే ఫస్ట్ నాకు స్టెబిలిటీ ఉండదు, నాకు ఫస్ట్ సీరియస్ చెప్తున్నా, స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ మీద ఉందా, నాకు వస్తా వెళ్తా ఇప్పుడు మనం అదంటే దాని మీదనే వెళ్ళిపోవాలి. ఇంకా సడన్గా ఇట్లా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద మ్యాటర్ అది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి స్టాప్ అవ్వకూడదు, కంటిన్యూగా ఉంటూనే ఉండాలి కదా, లైఫ్ పోతుంది మళ్ళా. అందుకు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి ఏం కాన్సెప్ట్? ఎంటర్టైన్మెంట్ చేయాలి, హెల్పింగ్ చేయాలి, ఇంకా ఇట్లా చాలామందికి ఫేమస్ అవ్వాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. యూట్యూబ్లో ఏం సపోర్ట్ చేస్తారు ఏంటి? యూట్యూబ్లో ఏం సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని సోషల్ మీడియాకి తీసుకురావాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, మనకి ఇంత ఫేమ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని కూడా జనాలు గుర్తుపడతారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది కదా. ఓకే, యూట్యూబ్ ఛానల్ పేరేమనుకున్నారు? నాదే ఆఫీషియల్ నేమ్ శిరీష ప్రేమ ఆఫీషియల్. ఆఫీషియల్ అంటే నాకు నవ్వు వస్తుంది కానీ శిరీష ప్రేమ. ఎందుకు నవ్వు వస్తుంది ఆఫీషియల్ అంటే? అన్నీ అట్లనే ఉంటాయి కదా కామన్గా, ఓకే, అందుకే నవ్వు వస్తుంది. కొన్ని చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.